సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో చాలా మంది యువత కానివ్వండి యూత్ కానివ్వండి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నేపథ్యంలో 29 మంది సెలబ్రిటీస్ మీద ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి చూడొచ్చు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో చాలా మంది యువత అండ్ యూత్ అయితే ప్రాణాలు కోల్పోతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ భాగంలో 29 మంది సెలబ్రిటీస్ మీద ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ వచ్చినప్పుడు ఇది మంచిగా చెడ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు చెప్పాలంటే. అంటే డబ్బులు వస్తున్నాయి మనకి ఇస్తున్నారు, మనం మాట్లాడటమేగా. ఇప్పుడు రమ్మీ ఆడండి అంటారు, ఇప్పుడు కూడా వస్తుంది రమ్మీ గురించి. ఇప్పుడు మీకు క్రికెట్ వీటిలో కూడా రమ్మీ యాడ్స్ వస్తున్నాయి. మరి మంచిగా చెడ అది అంటే మీరు ఎక్కడ దానికి అడ్డుకట్ట వేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, బాగా డబ్బులు ఇస్తారు. డబ్బుల కోసం మీరు బెట్టింగ్ యాప్స్ చేశారు. సరే, చేసినప్పుడు ఫస్ట్ టైం మీకు ఎవ్వరికీ ఏది తెలియదు. కానీ ఒకసారి మనుషులు చనిపోవటం మొదలుపెట్టాక, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు కోల్పోవటం మొదలుపెట్టాక, ఎవరైనా మీ దగ్గర బెట్టింగ్ యాప్స్కి వచ్చినప్పుడు మీరు ఆపేశారా అది చూడాలి. ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఈడీ కేసులు పెట్టారండి. సరే, కేసులు పెట్టడం తప్పులేదు, విచారణ చేస్తారు. చేశాక మొట్టమొదటిసారి చేసినప్పుడు వాళ్ళని ఫస్ట్ టైం అని చెప్పి వదిలేస్తే బాగుంటుందేమో కదా. అంటే అన్నోయింగ్లీ చేస్తారు కాబట్టి ఇప్పుడు వాంటెడ్గా చెయ్యరుగా, ఒక చిన్న ఛాన్స్ ఇచ్చారు అనుకోవచ్చుగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్కి చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు మీద ఒక కంప్లైంట్ ఉంది కదా, సాయి సూర్య డెవలపర్స్ విషయంలో. ఇప్పుడు డబ్బులు అక్రమంగా తీసుకుంటే కేసులు పెట్టచ్చు. ఓపెన్గా వాళ్ళంటే ట్రాన్సాక్షన్స్ హవాలా కాకుండా డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చా? ఇవన్నీ అంటే మనకు అంత టెక్నికల్గా తెలియదు, ఇవన్నీ న్యాయ నిపుణులు చెప్పాలి మనకి. సో ఇవన్నీ చూసాక ఇప్పుడు మీరు అన్నట్టుగా 29 మంది సెలబ్రిటీస్ ఎవరెవరైనా ఒకసారి చూద్దాం మనం. ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిందంటే దీని మీద చాలా గొడవలు జరుగుతున్నాయి కదా. అంటే అంతకుముందు కూడా చూసుకుంటే యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసు మీద నోటీస్ కూడా పంపించారు. కాకపోతే ఎక్కడ కూడా మార్పులు జరగలేదు, కదలికలు ఎలాంటిది లేకపోవడంతో మళ్ళీ ఈడీ కేసు ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మేడం చాలా సీరియస్గా ఉన్నారు ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు మద్యానికి సంబంధించి కావచ్చు, లేదు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఇది బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇప్పుడు గంజాయి, ఇప్పుడు మాదక ద్రవ్యాల విషయంలో ఉండాలండి. ఉక్కుపాదం మోపకపోతే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అంటే గట్టిగా ఉండకపోతే రాష్ట్రం ఏమైపోతుంది, యువత నిర్వీర్యం అయిపోతుంది. దీని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. ఇప్పుడు నిన్న మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఎలాంటి యువత వచ్చారు అక్కడికి? నిజంగా వాళ్ళు కార్యకర్తల, గ్యాంగ్స్టర్స్ ఉన్నారా, గూండాలు ఉన్నారా? అంటే వాళ్ళు రప్ప మేము నరికేస్తామనడం ఏంటి? ఒక పోలీసుని ఆ విధంగా చేయటం ఏంటంటే మీకు అర్థమైందా? వీళ్ళందరూ కూడా గంజాయి తాగి ఉంటున్నారా, లేదు మాదక ద్రవ్యాలు ఇంకేమైనా తీసుకుంటున్నారా, తాగేసి ఉన్నారా? ఎందుకని యువత ఇలా నిర్వీర్యం అయిపోతుంది. సో అందులో అంటే మేడం లాస్ట్ టైం చూసుకుంటే మహా న్యూస్ మీద దాడి జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇప్పుడు నిన్న చూసుకుంటే కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి జరిగింది. అంటే ఉన్నదున్నట్టు మాట్లాడితే దాడి చేస్తారా, ఉన్నదున్నట్టు చెప్తే దాడి చేస్తారా, ఉన్నదున్నట్టు ఫోటోలు తీస్తే దాడి చేస్తారా? అసలు ఎలాంటి యాక్షన్స్ కానివ్వండి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు ఇలాంటి చర్యలు కదా? అది ఇప్పుడు అతని విధి అతను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఒక కెమెరామెన్ కావచ్చు, లేదా ఒక రిపోర్టర్ కావచ్చు, ఇప్పుడు న్యాయబద్ధంగా వాళ్ళు ఒక సంగతిని వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు దాడి చేస్తున్నారంటే మీరు తప్పు చేసినట్టుగా. అంటే బీఆర్ఎస్ భయపడుతోంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుకైతే ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించి ముఖ్య నేతలు ఎవరు? ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవిత, వీళ్ళ పేర్లేగా వచ్చాయి. ఎందులో తీసుకున్నా కూడా ఇంకెవరివైనా వస్తున్నాయా? వాళ్ళకి సంబంధించి సంతోష్ పేరేగా వచ్చింది మన వేరే దాంట్లో కూడా. అంటే వేరే వాళ్ళు చేసినట్టు ఎక్కడ మనకి ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువ కనిపించట్లేదు. కానీ మొత్తం 10 ఏళ్లలో ఒక 5 ఏళ్ళు అయితే అంటే రెండో దఫా వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. తర్వాత అసలు ఫోన్ ట్యాపింగ్ల వల్ల మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి. తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ గంజాయి కావచ్చు, లేదా మాదక ద్రవ్యాలు కావచ్చు, మద్యం కావచ్చు, ఇప్పుడు రిపోర్టర్స్ మీద ఇప్పుడు దాడులు కావచ్చు, అంటే ఇవన్నీ ఉక్రోషంతో చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఇవాళ ఏబిఎన్ రిపోర్టర్ మీద జరిగిందని మీకు గుర్తుందా? మేము ఏబిఎన్ మీద దాడులు చేస్తామన్నా రోజు మహా న్యూస్ జరిగాక జగదీష్ రెడ్డి ఏమన్నాడు? ఇది ఆరంభం,
ఇంకో 2 ఛానల్స్ రెడీగా ఉండండి, రెడీగా ఉన్నాయి, ఈసారి మా దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయన్నాడు. అవును అవును. కాబట్టి మీరు గమనిస్తే కనుకైతే ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైసీపీ ఇద్దరు ఒకే, అంటే వాళ్ళ ఏమనాలి, పార్టీ పందా ఒకలాగానే ఉంది, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఒకలాగానే ఉంది. అంటే వాళ్ళు ఒక మంచిగా వెళ్ళలేదు, అంటే మంచి మార్గంలో వెళ్లకుండా వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది మనం గమనిస్తే కనుక అయితే వాళ్ళు ఎంత భయపడుతున్నారు, ఎన్ని తప్పులు చేస్తుంటారు, అందుకని గుండాగిరి చేస్తున్నారా, అంటే ప్రాణాలు తీసే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతున్నారా, ఒక ఏమంటారు మీడియా హౌసుల మీద దాడులు చేస్తున్నారా, అంటే ఉన్నట్టు రాస్తే వాళ్ళు ఉలిక్కి పడుతున్నారా అనేది మనకు. ఇంకొకటి మేడం, నిజంగా వాళ్ళకి నచ్చకపోతే ఇప్పుడు యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ పెట్టారంటూ కూడా మహాన్యూస్ మీద చెప్తున్నారు, నిజంగా నచ్చకపోతే ఒక నోటీస్ ఇవ్వచ్చు, లేకపోతే కేసు పెట్టాలి, అలాంటిది ఓపెన్ గా దాడి చేయడం అంటే వీళ్ళు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు, అంటే భయపట్టలేదు. ఇప్పుడు నిండా ములిగిన వాడికి చలేంటని వీళ్ళు మొత్తం దిగిపోయారు. ఇప్పుడు మహా అయితే ఏమైతుంది, మనం అరెస్ట్ అవుతాం, వీళ్ళు ఎలాగో అరెస్ట్లకు సిద్ధంగానే ఉన్నారు. కేటీఆర్ ఏమన్నారు, నేను జైలుకి వెళ్తే నేనేమో విశ్రాంతి తీసుకుంటాను, పుస్తకాలు చదువుకుంటాను అన్నాడు ఆయన. ఇప్పుడు విశ్రాంతి లేకుండా ఆయన పనిలో ఉన్నాడు ఆయన, కొత్తగా విశ్రాంతి అవసరం లేదు కదా. గత 5 ఏళ్లలోనే ఆయన ఎలా రిలాక్స్ అవ్వాలో అలా రిలాక్స్ అయ్యారు, ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు ఆయన. అంటే మీరు ఏమైనా చేసుకోండి, అంటే తప్పులు చేసేసి ఎదిరించడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకని ఇందులో భాగంగా వీళ్ళందరూ ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు 29 మంది పేర్లలో, అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా సినీ ప్రముఖుల్లో విజయ్ దేవరకొండ ఉన్నారు, రానా దగ్గుబాటి ఉన్నారు, మంచు లక్ష్మి ఉన్నారు, తర్వాత ప్రకాష్ రాజు, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, వీళ్ళతో పాటుగా ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరెవరు ఉన్నారంటే నీతు అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, సిరి హనుమంత్, ఆ తర్వాత వసంతి కృష్ణన్, వీళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యాట. అలాగే శోభా శెట్టి, అమృత చౌదరి, నయని, పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, తర్వాత టేస్టీ తేజ, బండారు సునీతల పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసుల ఆధారంగా ఈడీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది, అంటే వాళ్ళని విచారణకు పిలిచి మొత్తం వివరాలు సేకరిస్తారనమాట. ఈ సేకరణ తర్వాత ఎవరెవరు ఏ రకంగా బెట్టింగ్ యాప్స్లో పాల్గొన్నారు, వీళ్ళు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు ప్రమోట్ చేసిన ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అసలు ఎవరెవరు మరణించారు, ఎంతమంది మరణించారు, ఈ వివరాలంతా కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాక ఒక వ్యక్తి ఒకవేళ ఎవరు చనిపోలేదనుకోండి, సో ఆ వ్యక్తుల్ని వదిలేస్తారా, అంటే ఇంకొకసారి ఇలా చెయ్యము అని వాళ్ళు రిటర్న్గా వాళ్ళు ఏమైనా వాళ్ళు గ్యారంటీ ఇస్తే, రిటర్న్గా రాసిస్తే వాళ్ళ మీద కేసులు నమోదు కావా, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మొట్టమొదటిసారి తెలియక చేశారు కాబట్టి అన్నట్టుగా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదు హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, అంటే ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటాయా, కింద వాళ్ళకి ఏమైనా ఎక్కువ వాళ్ళకి ఇబ్బంది పెడతారా, ఇది కూడా చూడాలి. అంటే మీరు అటువంటి క్రైటీరియాలోకి వెళ్ళకూడదు, అందరినీ మీరు సమానంగా చూడాలి. ఇప్పుడు సినిమా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, సినిమా వాళ్ళు కాబట్టి, వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళకి కొంచెం మేము స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళని తీసుకుంటా ఉంటే మాత్రం ఎవరు ఒప్పుకోరా. మేడం మీరు అన్నట్టు అంతకుముందు కూడా ఈడీ కేసుకి సంబంధించి చార్మి మీద కానివ్వండి, పూరి జగన్నాథ్ అండ్ తరుణ్ తదితర నటుల మీద అయితే అప్పుడు కేసు కూడా నమోదైంది. మీరు అన్నట్టు ఎక్కడదక్కడ చడి చప్పుడు లేకుండా అది కామ్గా క్లోజ్ చేశారని చెప్పి నేను అంటుంది. అది గతంలో మీకు గుర్తుంటే కనుకైతే బాగా ఈ మాదక ద్రవ్యాల కేసుల్లో ఎంతో మంది హీరోల పేర్లు వచ్చాయి, తర్వాత అన్నీ కూడా మళ్ళా అప్పుడు కేసీఆర్ టైంలోనే ఓ పెద్ద హడావిడి చేశారు, తర్వాత ఒక గందరగోళం 15 రోజులు నెల్లాళ్ళు అయిపోయాక అందరూ కామ్ అయిపోయారు. అలా చేయకూడదు అంటున్నాను నేను. కాబట్టి మీరు సెలబ్రిటీలను ఒకలా చూడకండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒకలా చూడకండి, తర్వాత మామూలు వాళ్ళని వేరే వాళ్ళని వేరేగా చూడొద్దు. మీరు అందరినీ ఒకే ఘాటిని కట్టాలి. వీళ్ళు కాబట్టి ఎక్కువ, వాళ్ళు కాబట్టి తక్కువ లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. చాలా మంది మీకు గుర్తుంటే కనుకైతే ఇతను ఈ అమ్మాయి ఎవరు, శివజ్యోతి లాంటి వాళ్ళు వీడియోలు చేసి మాకు తెలియక చేశాము, క్షమించండి, మమ్మల్ని వదిలేయండి, అట్లా కొంతమంది వీడియోస్ కూడా పెట్టారు. శివజ్యోతి అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం కొన్ని ప్రొడక్ట్స్కి అమ్మాయి స్నానం చేస్తూ ప్రొడక్ట్ వాడడం. అంటే డబ్బు కోసం ఎందుకు మీరు ఇంత దిగజారాలి? డబ్బు కావాలి కరెక్టే మనకి, కానీ మనం మీ శరీరాన్ని చూపించుకుంటూ మీకు ఎందుకు ఇంత కర్మ అనేది మనం అడుగుతున్నాం. ఈఎంఐ అనే కాదు, చాలా మంది ఇప్పుడు లిరిల్ సోప్ అలాంటివి మీరు తీసుకున్నారనుకోండి, ఆ యాడ్స్ వేరు. కానీ ఈ అమ్మాయి ఒక హోమ్లీగా ఉండి సడన్ గా డబ్బుల కోసం ఈ రకంగా చేయడం అంటే
పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవడానికి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలి, లగ్జూరియస్ కార్లు కావాలి, వీటిలలో పడి వీళ్ళు ఎందుకు లైఫ్ నాశనం చేసుకుంటున్నారు? ఈ మధ్యన స్వేచ్ఛ అనే అమ్మాయి, ఒక యాంకర్ చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకుని. వాళ్ళ అమ్మాయి చెప్తోంది, మా అమ్మకి చాలా పెద్ద ఇల్లు కావాలి, ఒక 5-6 కార్లు ఉండాలి, అమ్మాయి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటుంది. అంటే యాస్పిరేషన్స్ ఉండడం తప్పు కాదు, మీకు ఇలా అవ్వాలి అలా అవ్వాలని అనుకోవటం తప్పు కాదు, కానీ మీరు వెళ్ళే మార్గం ఏంటి అనేది ముఖ్యం. దానికోసం మనం కొన్ని అడ్డదారులకి వెళ్ళక్కర్లేదు, కొన్ని మనం వదులుకోక్కర్లేదు. కష్టపడి పనిచేసి ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. ఒకవేళ రీచ్ అవ్వలేదు అనుకోండి, హాఫ్ ద వే మీరు ఉండిపోయారనుకోండి, సరే అంతకంటే తక్కువలోనే మీరు లైఫ్ లీడ్ చేస్తారు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు డబ్బులు తక్కువ ఉంటే ఏమైంది, మనశ్శాంతిగా ఉండడం కావాలి, కానీ మనని మించి కోరికలు కోరుకుని మన ప్రాణాలు తీసుకుని, లేకపోతే మన ఇలా చిక్కుల్లో పడి కేసుల్లో ఎరుక్కునే అంటే మనిషి అంటే దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి అంటే ఎందుకు మేడం చాలా మంది ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు గోల్స్ కానివ్వండి, ఇప్పుడు లవ్ అఫేర్స్ ఇంకేదైనా అఫేర్స్ పెట్టుకొని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, అంటే ఎందుకు మెంటల్ స్టెబిలిటీ ఎందుకు ప్రాపర్ గా లేదండి. ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు, ప్రతిదీ కూడా ఈజీగా వచ్చేయాలి, మనకి కష్టపడక్కల్లా. నేను ఇవాళ ఫీల్డ్కి వచ్చి ఒక రేపో లేకపోతే ఒక వారానికో నాకు డబ్బులు వచ్చేయాలి, ఫేమ్ వచ్చేయాలి, నేమ్ వచ్చేయాలి, ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. అంటే మనిషికి ఓపిక కూడా తగ్గిపోయింది, పేషెన్స్ లేదు, ప్రతిదీ కూడా ఇలా వచ్చేయాలి, అనుకోగానే వచ్చేయాలి అన్న హాంఫట్. ఇది మన దగ్గర మంత్రదండం ఉందా? లేదు కదా. మన మంత్రదండం మనం కష్టపడ్డమే, కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాను. ఓకే మేడం, నమస్తే, థ్యాంక్ యూ.